ప్రజల వద్దకే భూ పరిపాలన తెలంగాణలో అమల్లోకి వచ్చిన భూభారతి చట్టం. ప్రజల వద్దకే భూ పరిపాలన అంటూ రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులకు శ్రీకారం చుట్టింది తెలంగాణ ప్రభుత్వం. భూములకు సంబంధించిన అన్ని సమస్యలకు భూభారతిలో సమాధానం దొరుకుతుందంటోంది ప్రభుత్వం. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ధరణిని బంగాళాఖాతంలో వేసి భూభారతిని తెచ్చుకుందామంటోంది. ఆగస్టు 15 నాటికి భూ సమస్యలు పరిష్కరిస్తామంటోంది. భూముల రిజిస్ట్రేషన్ లో ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అంటోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. గతంలో ఉన్న ధరణి స్థానంలో నేటి భూభారతి చట్టం తీసుకొచ్చింది కాంగ్రెస్ సర్కార్. ఇప్పటికే 4 మండలాల్లో భూభారతి పైలట్ ప్రాజెక్ట్ నిర్వహించారు. నేటి నుంచి ఈ నెల 20 వరకు ప్రజల దగ్గర రెవెన్యూ వ్యవస్థ కదిలి వెళ్తోంది. ప్రతి గ్రామంలో భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరిస్తారు అధికారులు. ఆగస్టు 15 నాటికి ఆ సమస్యలను ఉచితంగానే పరిష్కరిస్తారు. దీనికోసం రాష్ట్రంలోని అన్ని మండలాల్లో ట్రైనింగ్ ఇచ్చి సర్వేయర్లతో సర్వే నిర్వహిస్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 2020 అక్టోబర్ 29న ధరణి పోర్టల్ ప్రారంభమైంది. అయితే దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ధరణి పోర్టల్ను అడ్డం పెట్టుకొని నేతలు భూములు ఆక్రమించుకుంటున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు భూ తగాదాలు కూడా పెరిగిపోతున్నాయని, వాటికి సంబంధించిన వివాదాలు గుట్టలుగా పెండింగ్ లో పడ్డాయంటూ విమర్శలు వచ్చాయి. అలాగే ధరణి పోర్టల్ నిర్వహణ ప్రైవేటు సంస్థకు ఇవ్వటం వల్ల ప్రజలకు సంబంధించిన సమాచారాన్ని గోప్యంగా లేకుండా పోయింది. దీనివల్ల చాలా అక్రమాలకు ధరణి పోర్టల్ కారణమైందంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాన ఎజెండాగా మారింది ధరణి పోర్టల్. అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ను బంగాళాఖాతంలో కలుపుతామంటూ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. అన్నట్టుగానే అధికారంలోకి వచ్చిన వెంటనే ధరణి పోర్టల్ నిర్వహణను నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ కి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ధరణి పోర్టల్లో ఉన్న పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించేందుకు ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. ఇక ధరణి పోర్టల్ కు భూభారతి పోర్టల్ కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందంటున్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. భూభారతితో రెవెన్యూ సమస్యల పరిష్కారం దిశగా నడుస్తున్నామంటున్నారు. జూన్ 20వ తేదీ వరకు రెవెన్యూ వ్యవస్థే గ్రామాలకు వెళ్లి భూ సమస్యలు పరిష్కరిస్తుందన్నారు. 18 రాష్ట్రాల్లో అధ్యయనం చేసి భూభారతిని తీసుకొచ్చామన్న పొంగులేటి వచ్చే ఎన్నికల్లో భూభారతి చట్టం తమ ప్రభుత్వానికి రెఫరెండం అని స్పష్టం చేశారు. 20 వరకు సదస్సులు. భూభారతి అమలులో భాగంగా ఈ నెల 20 వరకు రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తోంది. ప్రభుత్వం తహసీల్దార్తో కూడిన బృందం గ్రామాల్లోకి వెళ్లి భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరించి పరిష్కరిస్తోంది. పైలట్ ప్రాజెక్ట్ చేపట్టిన మండలాల్లో 55,000 దరఖాస్తులు వస్తే అందులో 60% పైగా పరిష్కరించామని చెబుతోంది ప్రభుత్వం. భూముల రిజిస్ట్రేషన్ సమయంలో డాక్యుమెంట్లతో పాటు సర్వే మ్యాప్ను జతపరుస్తోంది. 2-3 నెలల్లో 6,000 మంది సర్వేయర్లు నియమించి రెవెన్యూ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామంటోంది.